కార్మిక సోదరులారా, మనకి ఇప్పుడు కత్తి మీద సాగు మనకి ఎందుకే ఎలాగంటే ఈరోజు మేనేజ్మెంట్ మన తాలూకా వీక్నెస్ చూసుకొని కొంతమంది ఎదవలు మనకి అలా తెలుసు, అందరికీ తెలిసిన భయపడి వెళ్ళారని కొంతమంది అనుకున్నాం. వాళ్ళ స్వార్థాల కోసం కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఆపిన వాళ్ళు కూడా మన రీఛార్జ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళారు. ఇది ఎంత దౌర్భాగ్యం! ఇది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మేము క్లియర్ కట్గా చెప్పేశాం. ముందు వచ్చినట్టే ఎప్పుడైతే శంకర్ వచ్చాడో శంకర్ వచ్చినట్టే క్లియర్గా చెప్పాం. మేము డీసీఎల్ గారితో ఒకసారి లేబర్ కమిషనర్తో ఆర్సీఐతో క్లియర్ చెప్పాం. మేము ఇక్కడ కూర్చున్న ప్రసక్తి లేదు. ఈయన ఒక మేనేజరు, వీటితో ఏమవుతుంది, వీటితో అయ్యే ప్రసక్తి లేదు. మాకు డైరెక్ట్ పర్సనల్ కానీ సీఎండితో కానీ మీరు మీటింగ్ అరేంజ్ చేయండి. ఇప్పుడు వారం రోజులు స్ట్రైక్ అవుతుంటే వీళ్ళకి తమాషాలుగా ఉందాం. ఒక్కొక్కడికి కింద క్యాండిడేట్ పంపించారు, మేము ఎవరు కూర్చునే ప్రసక్తి లేదంటే లేబర్ కమిషనర్ కూడా స్పందించారు. వెంటనే అప్పుడు అసిస్టెంట్ని పిలిపించి వెంటనే స్టేట్మెంట్ తయారు చేశారు. స్టేట్మెంట్ తయారు చేసి 30 తారీఖు వాయిదా వేశారు. 30 తారీఖు వాయిదా వేసిన తర్వాత మీరు అప్పుడు అడిగారు, మీరు అంతవరకు మనకు స్ట్రైక్ మీరు స్టార్ట్ చేసడానికి వెళ్తారా, అంతవరకు ఉంటారు. మేము సీఎంలు కానీ డైరెక్ట్ పర్సనల్ వచ్చే వరకు మేము ఎవరు డ్యూటీ యొక్క ప్రసక్తి లేదు అని క్లియర్ కట్ గా చెప్పాం. మీరందరూ దయచేసి మీరు ఒక్కటి మాత్రం గ్రహించాలి. ఇంతవరకు మనం చేసిన ఉద్యమాల్లో ఏ ఉద్యమాల్లో కూడా మనం ఓడిపోలేదు. అన్ని ఉద్యమాల ద్వారా మనం అన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు మీరు పాడైపోయి మాకు చెడ్డ పేరు తెచ్చి, మా యూనియన్కి చెడ్డ పేరు తెచ్చి మీరు పాడవకూడదు. ఉన్ని కొద్దిగా కొడుకులకి అందరికీ నేను మాట్లాడి తిడతానని బాధపడదు ఎవరు. దయచేసి వర్కర్లు అందరూ మనకి సమానమే, మా బిడ్డలతో సమానం, అందరి పిల్లలు మీకు యూనియన్ అంటే తల్లిదండ్రులతో సమానం. కానీ మాకు అంత బాధ అనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారంటే ఏంటి కదా. అందుకోసం నేను వాళ్ళకి కోపం మీద ఉన్నాను. కానీ వాళ్ళకు కూడా అది చేయడం చాలా తప్పు. వాళ్ళకి బుద్ధి చెప్పి మేము బుద్ధి చెప్తాం. రేపు ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ అందరు కూడాను 8 గంటలకి ఏడీఎం దగ్గరికి మీ అందరికి రావాలని కోరుకుంటూ, మీకు బాధ్యత, మీకు భద్రత, మాకు మనుగడ ఉంటుంది. దయచేసి మనందరూ కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని మీకు సభామూర్ఖంగా కోరుకుంటూ నమస్కారం చేస్తాం.